హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో, సో ఈ తమ్నైన్లో చూసిన విధంగానే మనం ఈరోజు అల్లు అర్జున్ గారు నటించబోతున్న మూవీ రాక. ఈ రాక టైటిల్ని డీకౌట్ చేస్తూ, లైక్ బ్రేక్ డౌన్ అనుకోండి, డీకౌట్ అనుకోండి, హిడెన్ డీటెయిల్స్ అనుకోండి, అంటే టైటిల్కి సంబంధించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం భయ్య. ఎందుకంటే బేసిక్గా ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక డిఫరెంట్ టైటిల్ అనేది రాలేదు. అంటే తెలుగు ఇండస్ట్రీ కాదులేండి, కాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది, అట్ ఏ టైం తెలుగు ఇండస్ట్రీ కూడా ఉంది. తెలుగు హీరో మన అల్లు అర్జున్ గారు అండ్ తమిళ డైరెక్టర్ అట్లీ గారు. సో పాన్ ఇండియా సినిమా అనుకోండి, ఓవరాల్గా పాన్ వరల్డ్ సినిమా. మేబీ ఇది 6 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న సినిమా. సో ఈ టైటిల్ విషయానికి వస్తే అసలుకి ఎలా డిజైన్ చేశారో తెలియదు. అండ్ నాకు తెలిసి ఇది చాలా డెప్త్గా వాళ్ళు ఆలోచించి పెట్టిన టైటిల్ అనుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీలో, అంటే మన ఇండియాలో ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైటిల్ అనేది ఇప్పటిదాకా రాలేదు. మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. మీరు చూస్తే టైటిల్స్ ఒక సినిమాకి ఫైనల్ చేయడానికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ మధ్య కాలంలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఆల్రెడీ టైటిల్ ఫైనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెన్సర్ వాళ్ళు ఒప్పుకోకపోవడం, ఏదైనా క్యాప్షన్ యాడ్ చేయాలి అంటే, ఏదైనా ఆల్రెడీ మూవీకి ఉన్న టైటిల్ అయితే కింద సబ్ టైటిల్ అంటే లైక్ క్యాప్షన్ యాడ్ చేస్తారు. లేదు అనుకుంటే ఇక టైటిలే మార్చేయడం, చేంజ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటాయి బేసిక్గా. సో రాకా మూవీకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకురా అలాంటి ప్రాబ్లం లేదంటే, అసలు ఈ టైటిలే ఇప్పటి వరకు వినని టైటిల్. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా రాకా అనే టైటిల్ మీకు వినపడి ఉండదు. ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ 75, నేను నెట్వర్క్ 80 అన్నాను కదా, ఇప్పుడు 75 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టకటక కొట్టేసేయండి, 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు మనం ఈ టైటిల్ని డీకౌట్ చేయడానికి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు డీకౌట్ చేస్తాను. సో ఇక్కడ పక్కన స్క్రీన్ పైన మీకు తమ్నైన్ ఇస్తున్నాను చూడండి. తమ్నైన్ అంటే లైక్ టైటిల్కి సంబంధించిన పోస్టర్ ఇస్తున్నాను చూడండి. ఆ పోస్టర్ని మీరు బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి భయ్యా. నేను చెప్పే ప్రతి ఒక్క డీటెయిల్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా ఇంకా ఇన్డెప్త్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఆర్ అనే పదం గురించి మాట్లాడదాం. ఆర్ అంటే లైక్ అట్లీ కుమార్, కళానిధి, అది కళానిధి మరన్, అట్ ఎ టైం అల్లు అర్జున్. ఆర్ అనే పదం ప్రతి ఒక్క దాంట్లో కామన్ అయిపోయింది. అంటే మేజర్ ఎవరు ఉన్నారు ఇందులో? కళానిధి మరన్ వాళ్ళు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, అట్లీ గారు ఉన్నారు. అట్లీ గారికి అట్లీ కుమార్. ఆర్ అనే పదం కామన్గా కన్వే అయింది. అట్ ఎ టైం ఏ అంటే మీరు బాగా గమనించండి, కళానిధి మరన్లో ఏ వస్తుంది, అట్లీ కుమార్లో ఏ వస్తుంది, అట్ ఎ టైం అల్లు అర్జున్ గారి ఐకాన్ స్టార్ లోగోనే ఏఏ, అల్లు అర్జున్ ఏఏ. సో ఆర్ మీరు కొంచెం ప్రతి దానికి కన్వే అయింది ఆర్. సో తర్వాత వచ్చింది కేవలం ఏఏ అల్లు అర్జున్. ఆ తర్వాత మళ్ళీ కే వచ్చింది చూడండి, కళానిధి మరన్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏ వస్తుంది, అట్లీ కుమార్. ఓకే, సో ఇప్పుడు రాకా అనేదానికి ఎంత ఇన్డెప్త్గా ఉందో చూడండి. అంటే బేసిక్గా చాలామంది ఏమంటారంటే, అరే అసలుకి ఆ టైటిల్ మీనింగ్ వేరు, నువ్వు చెప్తుంది వేరు అనేసి చాలామంది చెప్పొచ్చు. నేనేమంటున్నారా అంటే, టైటిల్ని మ్యాక్సిమం చిన్న చిన్న సినిమాలకు ఏం చేస్తారు అంటే, ఏదైనా ఒక 100 కోట్ల బడ్జెట్, లేకపోతే ఒక 50 కోట్ల బడ్జెట్, అంటే 100 కోట్ల బిలో మూవీస్కి కామన్ థింక్ టైటిల్స్ పెట్టేస్తూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద మూవీకి, ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, బాహుబలి అనేది ఏంటి, ఎంత ఇన్డెప్త్గా ఉంది. ఇప్పుడు RRR ఉందనుకోండి, RRR మూవీకి ఏం చేశారు, రాజమౌళి, రానా అండ్ ఎన్టీఆర్, సారీ రానా కాదు, సారీ రామ్ చరణ్, ఎన్టీఆర్. సో అంటే ఈ 3 పేర్లు RRR పెట్టేసి RRR పెట్టేసి వాళ్ళు అంటే మళ్ళీ కింద క్యాప్షన్ ఏం పెట్టారు,
అంటే కింద సబ్ టైటిల్స్ ఏం పెట్టారు, రౌద్రం రణం రుధిరం సంథింగ్. ఓకే, అలా దీనికి కూడా ఏం చేశారు, ఒక పెద్ద మూవీకి ఒక మీనింగ్ ఉంటుంది ఆ టైటిల్కి. సో అంటే వాళ్ళకి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి అందులో వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటుంది. సో అది ఆలోచించే రాక టైటిల్ డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం ఇప్పుడు రాక టైటిల్ అంటే దేనికి ఎలా అంటే ఎలా వర్తిస్తుంది ఏంటి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అంటే వాళ్ళ పేర్లకు సంబంధించి అర్థమైంది. ఓకే, ఇది పేర్లకు సంబంధించి కూడా కన్వే అయ్యే టైటిల్ అని అర్థమైంది. ఇప్పుడు రాక అంటే సినిమాలో అది ఒకరి పేరా, లేకపోతే సినిమా ఓవరాల్ సినిమాకి యాప్ట్ అయ్యే టైటిలా అంటే ప్రతి ఒక్క దానికి మీనింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక అంటే మీరు అక్కడ పైన చూస్తున్నారు కదా, ఆ పర్సన్ అల్లు అర్జున్ గారు గెటప్ చూస్తున్నారు కదా, ఆ గుండు అండ్ దాని గురించి అంటే ఆ హ్యాండ్ ఆ గుండు వేసుకొని ఉన్నాడు కదా. రాక అంటే ఖచ్చితంగా 100% ఈయన పేరే, ఈయన పేరే. ఇప్పుడు ఎవరైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారో ఆయన పేరు 100కి 200% ఆయన పేరే రాక. సో ప్రజెంట్ ఉండే పేరైతే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి రాక మూవీలో 3 or 4 క్యారెక్టర్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. అంటే నిన్నటి వరకు నాకు 2 క్యారెక్టర్స్ అనేది తెలిసింది. ఇంకొద్దిగా ఇన్డెప్త్గా వెళ్తే ఆ మ్యాటర్లోకి 3 కానీ లేదా 4 కానీ చేస్తున్నారు. ఎలారా నువ్వు ఫైండ్ అవుట్ చేసి చెప్పగలవు అలా చేస్తున్నారా అంటే హీరోయిన్స్ నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఫస్ట్ మనకి దీపిక గారు, తర్వాత మొనాల్ ఠాగూర్ ఉన్నారు, ఇంకొక 2 హీరోయిన్స్ ఉన్నారు. సో అలా మనం డిసైడ్ చేసుకుంటే హీరోయిన్స్ వైజ్గా మనకి 3 or 4 క్యారెక్టర్స్ ఉన్నారు. మేబీ ఇది ఓల్డ్ క్యారెక్టర్ అయి ఉంటుంది, అంటే కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్ళి లైక్ ఆది మానవులు అలా ఉంటారు కదా, అలాంటి జనరేషన్లో ఉండే గ్యాప్ అయి ఉంటుంది అనమాట. అంటే గెటప్ అయి ఉంటుంది, అలాంటి గెటప్ ఆ గ్యాప్లో ఉన్న గెటప్ అయి ఉంటుంది. అట్ ఎ టైం మీరు రాక అంటే ఇతను మళ్ళీ రాబోతున్నాడు, రాకడ మళ్ళీ వస్తాడు అనే దానికి కూడా మీనింగ్ వస్తుంది. సో ఆయన పేరుకి మీనింగ్ వస్తుంది. రాక అంటే ఒక వరల్డ్ ఉండొచ్చు, రాక అనే వరల్డ్, ఆ వరల్డ్లో కూడా వీళ్ళు ఉండొచ్చు. సో మనం ఎలాగైనా థింక్ చేయొచ్చు. మేజర్గా ఇది ఒక పర్సన్ పేరు రాక అనేది. ఓకే, ఇప్పుడు మనం అంటే మనకు 2 డీటెయిలింగ్స్ అనేవి క్లియర్ అయినాయి. ఇప్పుడు రాక అనే ఆ టైటిల్ని డికోడ్ చేసావు, రాక అనే పదం ఎవరికి మీనింగ్ వస్తుందని తెలుసుకున్నాం. అట్ ఎ టైం ఇప్పుడు ఆ రాక టైటిల్ డిజైనింగ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చెప్పాను కదా, ఒక చిన్న సినిమాకి ఏదో కామన్గా పెట్టేయాలి కదా అని పెట్టారు. రాక అనే టైటిల్కి ఒక్కసారి మీరు ఆ డిజైన్ని అబ్జర్వ్ చేయండి, గమనించండి. పైన వైట్ లైట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది, కిందకు వచ్చేసరికి బ్లాక్ అయిపోతుంది. అంటే మీకు రాక అనే మీనింగ్కి నేను బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను, మన ఛానల్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. సపోజ్ పూర్తి లైటింగ్ అంటే ఇప్పుడు మీకు మూన్ ఉంది లేకపోతే సన్ రైజ్ ఉంది, దానికి ఏంటి సగం కనపడి సగం కనపడినట్టు అమావాస్య వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో అలాగా ఇప్పుడు మీరు ఈ సినిమా చూసారా, చూసే ఉంటారులేండి. లైక్ మొన్న వచ్చింది కదా సినిమా పేరు పీపుల్ మీడియాలో చేశారండి మన. ఓకే, అంటే ఆ టైటిల్ సేమ్ దానికి కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఏమంటారు చంద్రగ్రహణం పడుతూ ముందు టైటిల్ అనేది హైలైట్ అవుతుంది. సో అలాంటి ఒక టైటిల్ ఇది. అంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో చంద్రగ్రహణం అలాంటి ఏం పెట్టకుండా జస్ట్ టైటిల్లోనే మీరు ప్రతి ఒక్క లెటర్కి చూస్తే టాప్లో ఒక మంచి లైటింగ్ ఉంది, కిందికి వచ్చేసరికి డార్క్ అవుతుంది. అంటే ఇది ఒక ఉల్ఫ్ లాంటి కథ, ఒక తోడేలు లాంటి కథ, ఒక నక్క లాంటి కథ, అంటే అదే జాతికి చెందినలేండి అన్నీ. సో సేమ్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది పలానా అనేసి. ఇప్పుడు మీరు పైన కళానిధి మరన్ అనేది కూడా మీకు అంటే బాగా లైటింగ్లో కనపడుతుంది, కింద ప్రెజెన్స్ అనేది డార్క్లో ఉంది, డార్క్ లైట్లో ఉంది. తర్వాత ఐకాన్ స్టార్ అనేది డార్క్ లైట్లో ఉంది, అండ్ అల్లు అర్జున్ అనేది హైలైట్ కనపడుతుంది. ఆన్ అట్లీ అనేది హైలైట్ ఉంది, ఆన్ అనేది నెక్స్ట్ ఫిలిం అనేది డార్క్లో ఉంది. సో ప్రతి ఒక్క దాన్ని
హిడెన్గా హైలైట్ చేస్తూ చూపిస్తున్నారు. మీకు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైన ఇచ్చిన పోస్టర్కి కింద ఇచ్చిన టైటిల్కి డీటెయిలింగ్ ఏంటి అంటే ఫైనల్గా ఇది ఒక తోడేలు కథ. బాగా చూడండి, ఎందుకంటే తోడేలు కథ కానీ, ఒక ఆది మానవులకు సంబంధించిన కథ కానీ, జనరేషన్స్ దాటుకుంటూ వచ్చే కథ కానీ, ఈ కథ గురించి నా ఇమాజినేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది టైటిల్ని డీకోడ్ చేశాను. సో నాకు అనిపించింది చెప్పాను. ఎలా అనిపించింది మీకు, నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది ఏంటి అనేసి కింద కామెంట్లో తెలియచేయండి. అట్ ఏ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ 75 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, టగటగా కొట్టేసేయండి. 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోదాం. సో మీకు ఎలా అనిపించిందో మరి ముఖ్యంగా కింద కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ని చాలా మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కంటిన్యూగా అప్డేట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.